నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. నేను మీ చంద్ర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే శ్రావణ మాసం మొదలైపోయింది కదా. మన శ్రావణ మాసంలో శుక్రవారాలు, సోమవారాలు, ఇంకా అలాగే మంగళవారాలు చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు కదా. సో అట్లా చేసుకునేటప్పుడు ఈ శ్రావణ మాసం స్పెషల్గా నేను ఈరోజు మన వీడియోలో ఎంతో బాగా చక్కగా గుండ్రంగా అందంగా వచ్చే బూరె రెసిపీని చూపిస్తున్నాను. అయితే ఇది పూర్ణం బూరె కాదు, రవ్వ బూరెలు. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా రవ్వ బూరెల్ని ట్రై చేస్తే ఫస్ట్ టైమే మీరు చాలా సక్సెస్ఫుల్గా బూరెల్ని చేసేస్తారు. సో ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఒక పెద్ద గ్లాసుడు మినపప్పుని తీసుకుని ఒక 4 గంటలు నానబెట్టాను. సో ఇది పొట్టు ఉన్న మినపప్పు కాబట్టి 4 గంటలైనా నానబెట్టుకుని మనం ఆ పప్పు నానిన తర్వాత బాగా మెదిపి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పప్పుని కడిగేసుకోవాలి. అంటే ఆ పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. పొట్టు తీసేసిన తర్వాత ఈ పప్పులో ఏమన్నా రాళ్ళు కానీ ఇంకేమన్నా చెత్త అలా ఉంటే మనం వాటిని తీసేయడం కోసం ఇట్లా చేయాలన్నమాట. పప్పులో నీళ్లు పోసుకొని ఇంకొక గిన్నెలోకి పప్పుని ఇట్లా గిన్నెని షేక్ చేస్తూ అంటూ ఉంటే రాళ్ళు కానీ అలాగే నానని గింజలు కానీ ఉంటే అడుగున ఉండిపోతాయి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా నేను చూపించినట్టు చేస్తూ ఉంటే పప్పు మాత్రమే వస్తుంది. ఇలా రాళ్ళు లాంటివి లేదా నానని గింజలు లాంటివి లాస్ట్కి ఉండిపోతాయి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడైతే ఈ పప్పులో నాకు రాళ్ళేమీ లేవు, నానని గింజలు మాత్రమే ఉన్నాయి. అవి తీసి మనం పాడేసి ఈ పప్పుని ఇంకా మనం గ్రైండ్ చేసుకోవడమే. సో పొట్టు మినపప్పుతో మీరెంతమంది గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లా చేస్తూ ఉంటారు కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు పప్పును మనం మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇందులో మనం ఏమాత్రం ఉప్పు కానీ ఇంకేమీ వాడట్లేదు. జస్ట్ ప్లెయిన్ మినపప్పునే మనం మిక్సీ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా, అట్లా మెత్తగా రుబ్బుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా మెత్తగా ఉండాలి. ఇట్లా రుబ్బిన పిండిని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిలో మనం ఏమేమి కలపాలో చూద్దాం. సో చాలామంది దోశలకు వేసినట్టుగా ఒకటి పప్పుకి 2 బియ్యం వేసి రుబ్బేస్తూ ఉంటారు. కానీ అట్లా చేస్తే బూరెలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. సో నేను చూపిస్తున్నట్టు మీరు ఇక్కడ 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు బియ్యం పిండిని కలుపుకోండి. ఇట్లా వేస్తే బూరెలు పైన క్రిస్పీగాను మెత్తగాను అలాగే పైన ఉన్న తోపు పల్చగాను వస్తుంది. సో ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. ఇది కొంచెం బరకగా ఉండే బియ్యం పిండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసి మనం మిగతా పిండిని కూడా వేసుకుని నీళ్లు పోసుకుని మనం బూరె వేసుకునే కన్సిస్టెన్సీలోకి పిండిని కలిపేసుకోవాలి. సో ఇక్కడ నీరు చూసుకొని మీరు కలపండి. నాకైతే ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు అయితే పట్టాయి, ఎందుకంటే మనం బియ్యం పిండిని పొడి పిండిని కలిపాం కాబట్టి. అదే మీరు గ్రైండ్ చేసేటప్పుడు వేసేస్తే మనకు అక్కడే తెలిసిపోతుంది. సో పిండి మరీ జారుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా బూరె వేసే విధానంగా ఉండాలి. మీకు ఇక్కడ ఏదన్నా డౌట్గా అనిపిస్తే ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని మీరు వేసుకుని చూడొచ్చు. ఆ పిండి తేలితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. సో పిండి పని అయిపోయింది కదా. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ పూర్ణం కోసం రవ్వ కేసరిని రెడీ చేసుకుంటున్నాం. సో స్టవ్ మీద ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు పలుకుని నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి ఒక 10-15 పప్పుల్ని ముక్కలు చేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత సేమ్ మినపప్పు తీసుకున్న 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, అలాగే 1 గ్లాస్ రవ్వను తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వను తీసుకుంటున్నాం ఇక్కడ. సో నేను పక్కా కొలతలతో చెప్తున్నాను. మీరు ఇలా గనక చేశారు అంటే మీకు పైన తోపు సరిపోతుంది, అలాగే పూర్ణం కూడా సరిపోతుంది. సో ఈ రవ్వని నెయ్యిలో బాగా వేయించుకోవాలి.
ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే పక్కన మనం ఈ రవ్వకు సరిపడగా ఎసరుని పెట్టుకోవాలి. వేడి నీళ్ళని పెట్టుకుంటే మనం చకచకా చేసేసుకోవచ్చు ఈ వంటని. ఇక్కడ నీళ్లు కూడా నేను 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా, సో 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. చాలామంది 3 గ్లాసులు కూడా వేస్తారు, కానీ అట్లా వేయడం వల్ల పూర్ణం కొంచెం పల్చగా వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 గ్లాసులు వేయండి. ఉండ చుట్టడానికి కానీ పూర్ణంలో పెట్టి మనం బూర వేసేటప్పుడు కానీ మనకి ఈజీగా ఉంటుంది. సో 1కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోండి. బాగా మరిగించిన నీళ్లను వేసేసుకోండి. నీళ్లు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే కింద రవ్వ కూడా వేడిగా ఉంది, అలాగే నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి, చిందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో రవ్వ వేసి 2 సార్లు ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని తిప్పేసుకున్నాక మనం తీపి కోసం ఇక్కడ 1 గ్లాసు రవ్వ వేసాను కదా, సో 1.5 గ్లాసు తీపి సరిపోతుంది. దీనికోసం 1 గ్లాస్ కంప్లీట్గా షుగర్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ మాత్రం బెల్లం వేస్తున్నాను. కొంచెం ఆ పూర్ణం కలర్ రావడం కోసం. మనం ఏ విధమైన కలర్స్ యూస్ చేయకుండా ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే కలర్ఫుల్గా కూడా వంట చేసుకోవచ్చు. సో ఈ పూర్ణంలో ఒక 1/2 గ్లాసు బెల్లం వేస్తున్నాను. సో మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది ఈ రవ్వ కేసరి. చూస్తున్నారు కదా, బెల్లము పంచదార కూడా కలిపేసుకోవాలి. ఈలోగా అది ఉడుకుతుండగా మనం ఒక 5-6 యాలకులను తీసుకుని మెత్తగా దంచుకొని మన రవ్వ కేసరికి ఫ్లేవర్ని ఇవ్వడానికి రెడీ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ బెల్లము పంచదార కరిగిపోయి రవ్వ కేసరి కూడా గట్టిపడిపోయింది. ఫ్లేవర్ కోసం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసేస్తే ఇంకా రవ్వ కేసరి ప్రాసెస్ కూడా అయిపోయింది. సో దీన్ని కాసేపు పక్కన కొంచెం చల్లారనిచ్చేయడానికి వదిలేసేయండి. మీకు తొందరగా చల్లారాలి అని అంటే ఒక ప్లేట్లో అయినా వేసి చల్లారి పెట్టేసుకోండి. సో మనకి పిండి రెడీగా ఉంది, అట్లాగే రవ్వ కేసరి కూడా రెడీగా ఉంది. ఇంకా బూరెలు వేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ కలిపిన పిండి ఉంది, అలాగే నేను కొన్ని రవ్వ కేసరితో ఉండలు కూడా రెడీ చేసుకున్నాను. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం బూరెలు వేసుకునేటప్పుడు ఒక పెద్ద బౌల్లో ఒక చిన్న ప్లేట్ వేసి అట్లా ఉంచుకోండి. సో బూరెల్ని మనం దాని చుట్టూ వేసినప్పుడు నూనె ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే కిందకి డ్రైన్ అయిపోతుంది అన్నమాట. సో ఈ టిప్ని నేను మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాను. సో ఇప్పుడు మరుగుతున్న నూనెలో కొంచెం ఆ బూరె తోపు పిండి వేసి చూడండి. అది వెంటనే కిందకు వెళ్ళినట్టు ఉంటుంది, కానీ 1 నిమిషం అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది. అంటే మన బూరెల పిండి కరెక్ట్గా కలుపుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ పూర్ణం రవ్వ కేసరి పూర్ణం ఉండలు బూరెల పిండిలో వేసి ఇంకా మనం బూరెలు వేసుకోవడమే. సో ఇట్లా జస్ట్ 3 వేళ్ళనే యూజ్ చేసుకుని పిండి బాగా రవ్వ కేసరికి పట్టేటట్టు తిప్పుకొని మనం అట్లా మెల్లిగా ఆ నూనెలో వదిలేయాలి. అంతే, చూడండి తోకలు రావట్లేదు, అలాగే బూరె కూడా గుండ్రంగానే వస్తుంది. సో వీటిని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. బూరెలు కూడా మీరు వెంటనే వేయకండి. ఒక బూర వేసిన తర్వాత కొంచెం ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో బూరెను వేసుకోండి. అప్పుడు బూరెలు అతుక్కోకుండా చక్కగా వస్తాయి. అలాగే మనం పెట్టిన కడాయికి సరిపడినన్ని బూరెలు మాత్రమే వేయండి, ఎక్కువ వేయకండి. సో ఇలా కాగుతున్న నూనెని పైన కూడా వేస్తే బూరెలు తొందరగా వేగిపోతాయి. ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే మీరు పూర్ణం బూరెలు కాకుండా ఇట్లా రవ్వ బూరెలని ట్రై చేయండి. ఇవి అయితే కనుక మీకు నూనెలో చిందుతాయని లేదా కన్నం పడుతుందని నూనె పాడవుతుందనే భయం అసలు ఏమీ ఉండదు, చక్కగా చేసేస్తారు. అండ్ ఇవి చేసిన తర్వాత మీరు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్తో పూర్ణం బూరెల్ని ట్రై చేద్దురు కానీ నేను ఆ రెసిపీని కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేసి చూపిస్తాను. సో వీడియోలో చూడండి, బూరెలు చక్కని కలర్ వచ్చాయి. నేను ఇందులో పెరుగు వాడలేదు, ఏమీ వాడలేదు, కానీ చక్కగా ఎర్రగా కాలేయి కదా బూరెలు. ఇట్లాగే నెక్స్ట్ వైన్ కూడా వేసేసుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి అలాగే కేసరి ఉండలు ఎన్ని ఉన్నాయో చూసుకుని దానికి తగ్గట్టు మనం బూరెల్ని వేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, మన బూరెల రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మరి ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ 4 వారాలు లేదా మంగళవారాల్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. అలాగే
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.